తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై స్వామివారి భక్తులకు దర్శనమిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారు నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారని అంటున్న ఆలయ అర్చకులు రాంబాబుతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది మందిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ద్వారకా తిరుమల ప్రధాన అర్చకులు రాంబాబు గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం యొక్క విశిష్టత ఏంటి? విష్ణువుని ఆరాధన చేసేటువంటి వైష్ణవ ఆగమాల్లో వైష్ణవ భక్తుల్లో ఈ ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైందిగా మనకి శాస్త్రాలు అలాగే సనాతనంగా పెద్దలు మనకి చెబుతున్నారు. ఈ ముక్కోటి ఏకాదశి అని దీన్ని వైకుంఠ ఏకాదశి అని దీన్ని పిలుస్తూ ఉంటాం. ఈ ముక్కోటి ఏకాదశి రవి ధనస్సులో ఉండగా అంటే ధనుర్రాశిలో ఉండగా రవి వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని ఈ విశేషంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శనం చేయటం కారణంగా ఆయన దయ మన యందు మిక్కుటంగా ఉంటుందని మళ్ళా పునర్జన్మ ఉండదు అని మనకి సనాతనంగా పెద్దలు చెబుతున్నారు. ఈ ముక్కోటి ఏకాదశి ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి 2-3 కారణాలుగా విశేషమైనటువంటి పర్వదినంగా మనం దీన్ని ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. అలాగే ద్వారకా తిరుమలకు సంబంధించి గిరి ప్రదక్షిణ ఉంది. దాని విశిష్టత ఏంటి? దానికి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినానికి పొంతన ఏంటి అనుకోవచ్చు సార్? ముక్కోటి ఏకాదశికి గిరి ప్రదర్శనానికి ఏ రకమైన సంబంధమును లేదు. సనాతనంగా ఈ గిరి ప్రదర్శనం అనేది మనకి కనుమ రోజున ఈ మనం భోగి, మకర సంక్రాంతి, ఈ సంక్రాంతి మర్నాడు వచ్చే రోజుని కనుమ అంటున్నాం. ప్రతి నెలలోనూ ఒక కనుమ వస్తుంటుంది, కానీ విశేషంగా ఇది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది మకర సంక్రాంతితోటి. ఆ మకర సంక్రాంతి వెళ్ళిన మర్నాడు మనం కనుమ అని విశేషంగా మనం చెప్పుకుంటున్నాం. ఈ కనుమ రోజున ప్రయాణానికి నిషిద్ధం శాస్త్రంలో. కనుమ రోజు ఎవరు ప్రయాణం చేయకూడదని మనకి శాస్త్రం చెబుతుంది. కానీ ఏ రోజునైతే ప్రయాణానికి పనికిరాదని చెబుతున్నారో, ఏ రోజునైతే కనుమనాడు కాకైనా కదలదు అనేటువంటి ఒక సామెత మనకి వినపడుతూ ఉంటుంది. అటువంటి రోజున సంవత్సరం మొత్తంలో గ్రామాన్ని వీడనటువంటి స్వామి ఆ రోజున గ్రామం వదిలి ఈ వెంకటాచలం, ఈ ద్వారకాచలం అనేటువంటి శేషాచలం అనేటువంటి ఈ కొండకి ప్రదక్షిణం చేస్తూ ఆ ప్రదక్షిణ క్రమంలో పక్కన ఉన్నటువంటి గ్రామం దొరసానిపాడు అనే గ్రామం కూడా సందర్శించి అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి మండపంలో సేద తీరి అక్కడ అర్చనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని మళ్ళా తిరిగి దేవాలయానికి చేరటం అనేది అది ఒక విశేషమైనటువంటి విషయం. ఇది సనాతనంగా జరుగుతున్నటువంటి ఉత్సవం. ఈ మధ్యకాలంలో మనకి ఈ వెంకటేశ్వర దీక్ష, స్వామివారి దీక్ష చేస్తున్నటువంటి భక్తులు ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఆ దీక్ష విరమణ చేస్తూ దానికి ముందు రోజైనటువంటి దశమి నాడు ఈ గిరి ప్రదర్శనం చేయటం అనేది అధునాతనంగా ఈ మధ్యకాలంలో అది ప్రారంభమైంది. ఈ గిరి ప్రదర్శనంతో ఈ ఎవరైతే దీక్ష స్వాములు ఉన్నారో వారితో పాటు సామాన్య జనం కూడా ఈ గిరికి ప్రదర్శనం చేయటము, అలాగే మన స్వామివారి రథం కూడా ప్రదర్శనం చేయటం ఇవన్నీ జరుగుతున్నది. అందులో ఈ భాగంగా ఈ ముక్కోటి ఏకాదశికి ముందు రోజు ఈ గిరి ప్రదర్శనం అనేది ప్రారంభమైంది. సనాతనంగా మనకున్నటువంటి గిరి ప్రదర్శనం మకర సంక్రాంతి మరునాడు కనుమ నాడు మనకి గిరి ప్రదర్శనం. అలాగే చూసినట్లయితే ఉదయాన గరుడే వాహనం పైన స్వామివారి దర్శనం ఇచ్చారు. అలాగే ఇప్పుడు శేష వాహనంపై దర్శనం ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? గరుడ వాహనము మనకి, అలాగే శేషవాహనము, ఆంజనేయ వాహనము, హంసవాహనము, మనకి వాహనాలు చాలా వాహనాలు మనం స్వామివారికి విశేషంగా ఉత్సవాలు చేసేదానికి వాడుతూ ఉంటాము. ప్రధానంగా ఈ వాహనాల్లో గరుడ వాహనుడు స్వామి గరుడ వాహనుడని, ఈ గరుడ వాహనం మీద స్వామి మనకి విష్ణుమూర్తి గరుడ వాహనం మీద ఉంటారు అని విశేషంగా మనకి తెలిసిన విషయం. అయితే ఈ వైకుంఠంలో స్వామి గరుడ వాహనం మీద ఉత్తర ద్వారంలో ఉన్నారనేటువంటి చెప్పుకుంటూ
అదేవిధంగా మనకి ఈ అర్చామూర్తి ఉత్సవాలు చేసేటప్పుడు గరుడ వాహనము, శేషవాహనము, ఆంజనేయ వాహనము ఇలాగ చాలా వాహనాలు మనం వాడుతున్నాము. ప్రత్యేకంగా ద్వారకా తిరుమలలో ఈ గరుడ వాహనము, శేషవాహనము విశేషంగా మనం సనాతనంగా చేస్తున్నాము. అలా గ్రామంలోకి ఈ గరుడ వాహనం స్వామి సేవకు వెళ్తూ శేషవాహనంలో స్వామి మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. స్వామివారిని శేషవాహనంలో కూడా వెంకటేశ్వర స్వామి ఆయన దయ మనకి నికటంగా ఉంటుంది. గరుడ వాహనము ఆయన శేషతల్ప శాయి కదా, శేషతల్పం మీద మా సర్పం మీద ఆయన పడుకుని ఉంటారు పాల సముద్రంలో అని. అటువంటి దాంట్లో ఇది కూడా గరుడుతో పాటు శేషుడు కూడా చాలా విశేషమైనటువంటి వాహనం. అలాగే ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది మంది వచ్చే భక్తులకైతే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే పెద్ద తిరుపతిలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ముక్కోటి ఏకాదశిలో ఉత్తరదారు దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. కెమెరా